పేపర్ ఆ విధంగా అధ్యయనం చేసి దాన్ని కూడా వారు అంగీకరించారు. ఈ 3 విషయాలు లోకేష్ బాబు గారు చెప్పారని మీకు తెలియజేస్తున్నా అభ్యర్థులు అందరికీ ముందే. నాలుగోది, మీరు టెట్ ఎగ్జామ్ కష్టంగా ఉన్నప్పటికీ మీకు బాగా చాలా మంది మంచి మార్కులు సంపాదించిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. రేపు డిఎస్సి 80 మార్కులు జరగబోతాం. మార్కుల పరంగా పెద్ద ఎక్కువ మార్కులే కాదు, కానీ ఆ 80 మార్కులకి ఐఏఎస్ పరీక్ష చదవాలా, జీకే చదవాలా, ఎడ్యుకేషన్ సైకాలజీ చదవాలా, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవాలా, మెథడాలజీ చదవాలా, కంటెంట్ చదవాలి. కానీ కంటెంట్ 4వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదవాలి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. శ్రద్ధగా పుస్తకాలు చదవాలి, గైడ్లుగా టెక్స్ట్ పుస్తకాలు చదవాలి. సార్కి కమిషనర్ గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, వారికి మల్లికార్జున గారికి సార్ ఉన్నంతలో ఆ ఏరియాలో అవైలబుల్ అయ్యే బెస్ట్ ఫ్యాకల్టీ మీరు చూడండి ఉన్నంతలో. ఎందుకంటే డిఎస్సి ఫ్యాకల్టీకి చాలా డిమాండ్. నేను కూడా టీచ్ చేస్తాను, చాలా డిమాండ్ మీకు తెలుసు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సైకాలజీ, మెథడాలజీ చాలా డిమాండ్. వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళలో కొంతమందిని మనం ఇచ్చే డబ్బుతో వస్తారు. కాబట్టి ఉన్నంతలో బెస్ట్ ఫ్యాకల్టీ మీరు చూడాలని కోరుతున్నాను సార్. చివరిగా మినిస్టర్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మేడం ఈ ఊళ్ళో ఈ జిల్లాలో గుంటూరు మీకు తెలిసి పెద్ద జిల్లా ఉమ్మడిది. 1995లో బీసీ స్టడీస్ అని పెట్టారు. ఆ పెట్టినప్పటి నుంచి నేను అందులో 15 పాఠాలు చెప్పాను ఎంఎస్ గారు. మేడం 95లో బీసీ స్టడీస్ ఎందుకంటే 25 ఏళ్ళు అయితే 30 ఏళ్ళు ఇంతవరకు పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు. మేడం రాజమండ్రిలో పర్మనెంట్ బిల్డింగ్ కట్టారు, జ్యోతిరావు పూలే బీసీ స్టడీస్ అని. అట్లానే మనకి మీ అనంతపురంలో పర్మనెంట్ బిల్డింగ్ ఉన్నాం, మీరు లేదు తెలియదు. అక్కడ నేను గ్రూప్ 1 పాఠాలు బట్టి చెప్పాను. కానీ గుంటూరు ఏం దురదృష్టం చేస్తుందో ఇప్పుడు మీరు చూసినట్టు బీసీ స్టడీ సర్కిల్, ఆ భవనం దాని పరిసరాలు ఎలా అదంతా కూడా కమర్షియల్ ఏరియా. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, కలెక్టర్ గారు, మేడం గారు, మినిస్టర్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నేను చాలా సార్లు కాగితాలు పెడితే అంటే దానికి ల్యాండ్ గుంటూరు టౌన్ చుట్టుపక్కల ఎలా చేయాలమో మీరు డబ్బులు ఇవ్వాలి. ఈ 2 జరిగితే జ్యోతిరావు పూలే ఇంతకు ముందు కూడా తన దృష్టికి తెచ్చాను. జ్యోతిరావు పూలే బీసీ స్టడీ సర్కిల్ కి మేడం గారు ఈ ఊరు వచ్చిన సందర్భంగా పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పడాలని మన జిల్లా వాళ్ళందరూ తప్పకుండా